ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో మగవారికి కొన్ని సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నాకు ఇష్టం లేకున్నా సరే, నువ్వు సీఎం 5 ఏళ్ళు నువ్వే మమ్మల్ని ఇచ్చారు. కాకపోతే కొద్దిగా ఇచ్చేయి మమ్మల్ని కూడా. వాళ్ళకు ఒక 25, మాకు ఒక 15, ఒక 5 కుంటోళ్ళకి ముసలోళ్ళకి 5 కూర్చునే వాళ్ళకి ఇవ్వు, ఇంకొక 10 నిలబడేదానికి అంతే. బస్సులో 40 మంది అంతే, వేరేది ఏం లేదు. గవిని వాసు, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ బోర్డ్. ఖాళీ అవుతున్నా బస్సు ఎక్కించుకుంటాం. ఈడ చూస్తేనేమో ఆడవాళ్ళ ముంగట కానీ అందరికీ మంచిదే. ఇప్పుడు మా భార్య మా పిల్ల కూడా ఉచితంగానే వచ్చిర్రు, బాధలేదు. కానీ మొగోళ్ళని కూడా ఇచ్చేయాలి. 30 సీట్లు ఉన్న దగ్గర 20 సీట్లు ఆడవాళ్ళకి కేటాయించారు, 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించారు అంతే. వేరేదేం లేదు. రేవంత్ అన్న అంటే నాకు ఇష్టం లేదు. నేను టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఏది కాదు, టీఆర్ఎస్ కానీ ఇక జీవన్ రెడ్డి చేసిన పుల్ల ఒకటే మాట ఎందుకున్నది, ఖాళీ వస్తున్నది స్వామి, ఖాళీ వస్తున్నది బస్సు ఎక్కించుకుంటాం. ఈడ చూస్తేనేమో ఆడవాళ్ళ ముంగట కానీ అందరికీ మంచిదే. ఇప్పుడు మా భార్య మా పిల్ల కూడా ఉచితంగానే వచ్చిర్రు, బాధలేదు. కానీ మొగోళ్ళని కూడా ఇచ్చేయాలి. 30 సీట్లు ఉన్న దగ్గర 20 సీట్లు ఆడవాళ్ళకి కేటాయించారు, 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించారు అంతే. వేరేదేం లేదు. రేవంత్ అన్న అంటే నాకు ఇష్టం లేదు. నేను టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఏది కాదు, టీఆర్ఎస్ కానీ ఇక జీవన్ రెడ్డి చేసిందని దెంగేయాలంటే ఇక పోనీ ఉన్న ఎమ్మెల్యేలకి మనము సపోర్ట్ చేయాలంటే, ఉన్న మంచోడు మన సీఎం ఓడు అంటే రేవంత్ రెడ్డి, సరే సపోర్ట్ చేస్తాం. 30 సీట్లలో 25 మనం పోనీ 15 సీట్లు, 5 సీట్లు కూర్చోగలిగి 10 సీట్లు నిలబడగలిగి 40 మంది చాలు అంతే. బస్కి 40. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్థితిగతులపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న మాట్లాడుతూ, ఈ విద్యాలయంలో 6వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు 246 మంది విద్యార్థినీలు విద్యను అభ్యసిస్తున్నారని, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది 28 మంది ఉన్నారని ఆమె వెల్లడించారు. 2022-23 సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాలు 93% సాధించామని, క్రీడల్లో సైతం మంచి ప్రతిభ కనబరచడం తెలిపారు. మా విద్యార్థినీలు 2011లో కబడ్డీ, ఖోఖోలో డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలుపొందారని, కళోత్సవంలో పి నందిని, ఎస్ఏ రైటింగ్ లో, డ్యాన్స్ లో నవ్య, డ్రాయింగ్ లో సాంగ్యాలు మంచి ప్రతిభ కనబరచారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో సిఈసి ఎంఎస్డబ్ల్యూ కోర్సులో 17 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యార్థినులకు ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం కస్తూరిబా విద్యాలయము మరియు జూనియర్ కళాశాల ఆవరణలో మనం ఉన్నాము. ఇక్కడ కస్తూరిబా ప్రత్యేక అధికారిని స్వప్న గారితో మనం ఉన్నాము. కస్తూరిబా పాఠశాల మరియు జూనియర్ కళాశాల స్థితిగతులపై వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు స్వప్న, స్పెషల్ ఆఫీసర్గా కేజీబీ మోర్తాల్లో పనిచేస్తున్నాను. నేను 2013లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్కూల్ పిల్లల యొక్క స్ట్రెంత్ చాలా ఇంక్రీజ్ అయింది. ఫస్ట్లో 140-150 ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్ 246 మెంబర్స్ ఉన్నారు. టీచర్స్ వచ్చేసి అందరూ కూడా ఉన్నారు. వేకెన్సీ పొజిషన్ అయితే ఏం లేదు. మాకు ఈ ఇయరే ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ కావడం జరిగింది. పిల్లలు కూడా చాలామంది జాయిన్ కావడం జరిగింది. పీజీసీఆర్టీసీ కూడా 5 మెంబర్స్ రిక్రూట్ చేశారు. ఒక నర్సింగ్ పోస్ట్ ఒకటి ఇవ్వాల్సి ఉంది. స్కూల్ లెవెల్కి సంబంధించి టీచర్స్ అందరూ కూడా ఫుల్ఫిల్ ఉన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం జరుగుతుంది. నాణ్యమైన భోజనమే అందిస్తున్నాము.
అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఉన్నాయి. మీ విద్య 2013 నుండి ఇక్కడ మీరు స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు కదా, మీ విద్యార్థినిలు ఇంకా విద్యలోనే కాకుండా క్రీడల్లో రాణించినటువంటి దుష్యంతాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. అయితే మనకు 2013 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గత 2-3 సార్లు డిస్ట్రిక్ట్ లెవెల్ కు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గేమ్స్ లోనే కాకుండా మాకు వొకేషనల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. పిల్లలు ఆ విధంగా కూడా కళాకృత్యాలు నేర్చుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మన కళా ఉత్సవం అనే ప్రోగ్రామ్ ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు. మన పిల్లలు 3 times సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 2023-24 ఇయర్స్ లో కూడా ఒక అమ్మాయి స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ కావడం జరిగింది. పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది. విజువల్ ఆర్ట్స్ కింద తనకు కూడా అప్రిషియేషన్ ప్రైజ్ రావడం జరిగింది. చదువుతో పాటు గేమ్స్ కళా ఉత్సవాలలో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ఏ కోర్సులు మీ వద్ద ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు మీ వద్ద విద్యను అభ్యసిస్తూ ఉన్నారు? అయితే ఈ ఇయరే మాకు ఇంటర్మీడియట్ శాంక్షన్ కావడం జరిగింది. ఇంటర్మీడియట్ వచ్చేసి గ్రూప్స్ సిఈసి, ఎంపీహెచ్డబ్ల్యూ. సిఈసి, ఎంపీహెచ్డబ్ల్యూకి సంబంధించి టోటల్ 17 అడ్మిషన్స్ వచ్చినాయి సార్. మనకు లాస్ట్ 2 months బ్యాకే శాంక్షన్ కావడం వల్ల స్ట్రెంత్ కొద్దిగా తక్కువ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ సెకండ్ ఇయర్ వస్తుంది కాబట్టి ఫుల్ స్ట్రెంత్ వస్తుందని అనుకుంటున్నాము. పై అధికారుల యొక్క పర్యవేక్షణ మరి ఎప్పుడెప్పుడు ఉంటుంది, ఎలా ఉంది? పై అధికారులు పర్యవేక్షించినప్పుడు ఏమైనా సూచనలు కానీ వారి యొక్క అభిప్రాయాలను కానీ తెలియపరుస్తారా? పై అధికారులు మాకు కంపల్సరీ మంత్లీ విజిట్స్, మంత్లీ 2 times ఆర్ 1 time కంపల్సరీ విజిట్స్ ఉంటాయి. డిఓ గారు కానీ, జీసీడిఓ మేడం గారు కానీ, మండల అధికారులు కానీ ఎవరైనా కానీ మాకు మంత్లీ విజిట్స్ చాలానే ఉంటాయి. అదేవిధంగా మనకు విజిట్ జరిగినప్పుడు ఈ కాలంలో ఫస్ట్ ఉన్నతి అనేది కొత్తగా ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ ఉన్నతి ప్రకారం కూడా చాలా ఆఫీసర్లు వచ్చి ఉన్నతి పైన చెక్ చేయడం జరుగుతుంది. స్టాక్ సంబంధించి కూడా చెక్ చేస్తారు. ప్రతిదీ ఐటమ్స్ టీచింగ్ పర్పస్ కానీ, అకాడమిక్ సైడ్ సంబంధించి కానీ, వార్డెన్ సైడ్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చినా కానీ అన్ని ఐటమ్స్ చూసే వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలోనే కొంతమంది కొన్ని పాఠశాలల నుండి వారిని విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. అటువంటి దాంట్లో మీ యొక్క పాఠశాల నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేశారా? అలాంటిది ఇంకా ఏం లేదు. కానీ మనకు మొన్న ఒకటి ఎగ్జామ్ జరిగిందండి. ఆ ఎగ్జామ్స్ కి మన స్కూల్ సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళే అక్కడి నుంచి వచ్చి మన స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. మరి పౌష్టికాహారానికి సంబంధించి మరి ప్రత్యేకంగా ఏదైనా పిల్లలకు పౌష్టికాహారం ఇస్తారా? మన మెనూయే చాలా మంచి మెనూ సార్. అక్కడి నుంచే వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిండ్రు గవర్నమెంట్ వాళ్ళు. చాలా చక్కటి మెనూ. ఆ మెనూ ప్రకారమే భోజనం అందించడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బిఎడ్ కాలేజీల పైన యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కనీస నిబంధనలు పాటించకుండా ఎన్సిటిఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు బిఎడ్ కాలేజీలు నడుపుతున్నా కానీ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు చేసి ఎక్కడ కూడా చర్యలు తీసుకోకుండా ఈరోజు ఉంటున్నారు. వాస్తవంగా ఈరోజు ఆ బిఎడ్ కాలేజీలో లక్షల రూపాయలు ఈరోజు వ్యాపారం జరుగుతుంది. ఒక్కొక్క మేనేజ్మెంట్ సీటు ₹1,00,000 ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేనేజ్మెంట్ సీట్లను కూడా ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కన్వీనర్ కోటాలో వచ్చిన వారి ఫీజులు కూడా మొదటి సంవత్సరంలోనే ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ నగరంలో 2 బిఎడ్ కాలేజీలో స్కూల్ పర్మిషన్ బిల్డింగ్ లో ఈరోజు రన్ చేస్తున్నారు. ఇట్లా ఫ్యాకల్టీ లేకుండా కనీస నిబంధనలు ఈరోజు పాటించకుండా నడుపుతున్నటువంటి బిఎడ్ కాలేజీల పైన యూనివర్సిటీ అధికారులు ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఈ రోజు వారిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరో ఇప్పటికి కూడా అర్థమైతలేదు. కావున ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు బిఎడ్ కాలేజీల పైన చర్యలు తీసుకోకపోతే పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మేము యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని ఎన్ఆర్ భవన్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పిట్ల ఎల్లన్న 32వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈనాటికి కూడా రైతులు భూముల నుంచి బేదక్కం చేసి అవే భూముల్ని కార్పొరేట్ శక్తి
వ్యక్తులకు అంటగట్టనటువంటి ఒక కుటిల ప్రయత్నం ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. ఏదైతే విద్యుత్ సవరణ పేరుతో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలా కరెంటును ప్రైవేట్ అప్పచెప్పేసి ఇలా రైతుల ముక్కుమండి ఛార్జీలు వసూలు చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం తహతహలాడుతూ ఉంది. ఇలా రాష్ట్రంలో కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా రైతు వ్యతిరేక చర్యలు చేపట్టింది. గిట్టుబాటు ధరలు ఇచ్చే విషయంలో కానివ్వండి, రైతులకు రుణమాఫీ చేసే విషయంలో కానివ్వండి, రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో కానివ్వండి, అనేకమైనటువంటి తప్పుడు విధానాలను కూడా ఇలా చేపట్టినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇలా ఇవి రైతు వ్యతిరేక చర్యలు కానీ వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం, రైతుల్ని నిలుపుకుందాం అనేటువంటి నినాదంతో ఇలా అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి ఇలా నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మంచి భవిష్యత్తును కోల్పోకూడదని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలే ప్రధానమని, వాహనదారులు ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి పద్మావతి, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, అదనపు డిప్యూటీ కమిషనర్ పోలీస్ జయరాం, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ లో చనిపోతే ఓకే, అందరూ కొద్ది రోజులు ఏడుస్తారు. కొద్ది రోజులు ఆగిన తర్వాత ఒక 10 రోజులకో 11 రోజులకో మన ఫోటో అక్కడ పెట్టి సంవత్సరానికి ఒక దండ వేస్తారు. ఓ 2-3 సంవత్సరాల తర్వాత అది కూడా ఉండదు. కానీ అదే ఆ యాక్సిడెంట్లో మీకు ఏదో కాల్లో చెయ్యో విరిగిపోయి, లేకపోతే స్పైనల్ కార్డ్కి ఏదన్నా దెబ్బ తగిలి మీరు మంచానికే అతుక్కుపోతే మీ పరిస్థితి ఏంటి? అలా ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి వాళ్ళు నాకు యాక్సిడెంట్ కాదు, నేను జాగ్రత్తగానే వెళ్తున్నా, నేను ఒక్కడనే ఇట్లా వెళ్తున్నానా అనే ఉద్దేశంతోనే డ్రైవ్ చేస్తారు తప్పితే మన జాగ్రత్తలో మనం ఉండాలి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఎంతమంది ఆలోచనతో డ్రైవ్ చేస్తున్నారు? మీరందరూ అబోవ్ 18 years వాళ్ళే కదా. మీలో ఎంతమందికి సొంత మోటార్ సైకిల్స్ ఉన్నాయి? కానీ ఎంతమంది లైసెన్స్ తీసుకుంటున్నారు 18 years దాటిన తర్వాత? లేదు. హెల్మెట్ పెట్టుకోవడం మన సేఫ్టీ, కానీ హెల్మెట్స్ కొంటారు బండికి వెనక తగిలించడానికి. వీళ్ళు ఎంతమంది హెల్మెట్స్ పెట్టుకొని, ఇప్పుడు చేతులు ఎత్తారు కదా బండి నడిపే వాళ్ళందరూ, వీళ్ళు ఎంతమంది హెల్మెట్స్ పెట్టుకొని వస్తున్నారు రోజు? బీ ఫ్రాంక్, ఒక్క చెయ్యి కూడా లేవలేదు చూడండి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ హ్యాండ్. అంటే మరి అది మన బాధ్యత కాదా? అది చేయనప్పుడు రేపు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా దెబ్బలు తగిలితే మనం ఎవరిని అడగాలి? ఎందుకు అడగాలి? ఏ ప్రభుత్వం అయినా ఎందుకు సాయం చేయాలి? ఏ డిపార్ట్మెంట్ అయినా ఎందుకు హెల్ప్ చేయాలి మనకి? సో మన బాధ్యత మనం కరెక్ట్గా నిర్వహించిన రోజులే మనకి ఎవరినైనా క్వశ్చన్ చేసే అధికారం కూడా ఉంటుంది. అలాగే మొబైల్ డ్రైవింగ్, practice and implement all the traffic instructions which are given. And మీరు ట్రాఫిక్ వెబ్సైట్లో వెళ్ళినా కానీ మీకు తెలుస్తాయి. there are different types of guidelines. mandatory guidelines ఏంటి, స్టాచ్యుటరీ మన అడ్వైజరీ గైడ్లైన్స్ ఏంటి, తర్వాత మ్యాండేటరీ అంటే కంపల్సరీ కూడా మనం ఫాలో కావాలి. అడ్వైజరీ అని ఉంటాయి అన్నమాట. రోడ్ కర్వ్ లెఫ్ట్, రోడ్ రైట్, కర్వ్ రైట్ అని అట్లా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చూసి ఈ సూచనల నుంచి పాటిస్తూ మేడం గారు చెప్పిన ఆవేదన కంపల్సరీగా మీరు అందరూ అర్థం చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేడం గారు నేను కమిషనర్ గారు మేడం గారి ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ యూత్ అందరికి కూడా మనము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఒక 10 రోజుల క్రితం చెప్పారు. మేడం గారి రిక్వెస్ట్ మీద మేము ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేడం యాంగ్జైటీ ఏంటంటే మీరందరూ కూడా యంగ్స్టర్స్, మీరు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్గా తీసుకొని మీ ఫ్యూచర్ గురించే ఆలోచిస్తున్నామని చెప్పే ఉద్దేశంతోనే మిమ్మల్ని అలా అనడం జరిగింది. మీరందరూ కూడా బీ సీరియస్ అండ్ ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్లీ. అండ్ మేడం, ఐ గివ్ అష్యూరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ దట్ ఇన్ ఫ్యూచర్ దే విల్ డెఫినెట్లీ follow the traffic rules and they will never violate the
traffic signals, madam. And on behalf of the Commissionerate Cyberabad, Commissionerate Nizamabad, I thank madam and all of the elderly persons who have attended this program, and also the managements of the schools and colleges for having sent the children in timely in short notice for attending the program and making it a success. Thank you, madam. సిరికొండ మండల కేంద్రంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పిట్ల ఎల్లన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామ్రేడ్ పిట్ల ఎల్లన్న 32వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒక మనిషిని 32 సంవత్సరాలుగా గుర్తుపెట్టుకొని నివాళులు అర్పించడం అని అంటేనే మనం గుర్తుంచుకోవాలా. విప్లవోద్యమంలో పనిచేసినటువంటి కామ్రేడ్స్ని ప్రజలు లేదా కమ్యూనిస్టు పార్టీలు ఎంత గుర్తుంచుకొని ఆ నాయకుడు చేసినటువంటి సేవల్ని కీర్తిస్తారో కూడా మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేటి సమాజానికి నేను తెలియజేస్తున్నాను. ప్రతి మనిషి పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోతాడు. కానీ ఏ సంవత్సరంకైనా ఆ 2 సంవత్సరాలకో సంవత్సరానికో పెద్దలలో కలిపేసి తన వంతు కర్తవ్యాన్ని ముగించడమని కుటుంబ వారసులు చెప్పుకుంటారు. కానీ కమ్యూనిస్టు పార్టీలోనే ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులని గత 32 సంవత్సరాల జ్ఞాపకం చేసుకోవటం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ ప్రజల యొక్క నాయకుడిగా ఎదిగినటువంటి ఎల్లన్నని ఆ రోజు విప్లవోద్యమం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళమని చెప్పుకుంటున్నటువంటి రాడికల్ గుండాలు చంపటం అనేది విప్లవోద్యమానికి తీరిన నష్టం. అలాంటి దుందుడుకు చర్యలు, అతివాద చర్యలు విప్లవోద్యమానికి నష్టం తప్ప ప్రజలకు నష్టం జరిగేటటువంటి స్థితి ఉన్నది. అందుకని రానున్న కాలంలో కూడా ఇలాంటి దుందుడుకు చర్యల గురించి సమాజం గుర్తుపెట్టుకునేటటువంటి నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది అన్ని కమ్యూనిస్టు పార్టీల్లో కూడా. అందుకని ఈ రోజు విప్లవోద్యమంలో పనిచేసినటువంటి కామ్రేడ్స్ని మనం గుర్తుంచుకోవడం అంటే, వాళ్ళు చేసినటువంటి సేవలను స్మరించడం అంటే, ప్రజల యొక్క మౌలిక సమస్యలపై పోరాడేటటువంటి నాయకత్వాన్ని స్మరించుకోవటం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిరికొండ మండలం పెద్దవాలుగొడ్డు గ్రామంలో అయ్యప్ప స్వామి ఆరట్టు కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ప్రతి ఏడాది నవంబర్ నెలలో అయ్యప్ప మాల ధరించి డిసెంబర్ నెలలో అయ్యప్ప స్వామి ఆరట్టు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండలంలోని వివిధ గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులు గురుస్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలుడు పంబావానుడు హరిహర తనయుడు భీమ్గల్ పట్టణంలోని శివ గార్డెన్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ ఎల్లన్న స్మారక సభ నిర్వహించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇంకొక
సామ్యవాద విధానాలు అని చెప్పేసి ప్రపంచంలో అక్కడక్కడ ప్రజలంతా ఈ సంపదంతా ప్రజలకు ఉండాలి, ఈ ప్రజలకు దీంతో అనుభవించాలి, హాయిగా బతకవచ్చు అని చెప్పేసి ఇంకో విధానాలు ప్రపంచంలో అక్కడెక్కడైనా కానీ ఇవాళ ఉంటున్నాయి. దానికి ప్రజలందరూ కూడా సంతోషాలు ఉండడానికి కొన్ని దేశాలు ఇవాళ ఉంటున్నాయి. చిన్న అమెరికా పక్క పక్కన ఒక చిన్న దేశం ఉంటుంది, 80 కిలోమీటర్లు చేసుకుంటుంది. 32 సార్లు ఆ దేశాధ్యక్షుడిని చంపడానికి అమెరికా రాజ్యాంగం చేయలేదు. ప్రజలందరూ బలంగా ఉంది అక్కడ మన దేశాన్ని రక్షించుకోవడానికి క్యూబా ఇవాళ బతికించుకోవడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇవాళ జరుగుతుంది. విప్లవాలు చేస్తున్నాయి, అమరణ త్యాగం వృధా కాదు, ఇట్లాంటి స్లోగన్స్ అన్ని మనం వింటూ ఉంటాం ప్రదర్శనలలో. ప్రతి ఒక్క మనిషి పుడతాడు, మరణిస్తాడు. అసలు పుట్టుక సహజం, మరణం కూడా సహజం. ఈ పుట్టుక మరణం మధ్య జీవించినటువంటి జీవన కాలం, జీవన ప్రమాణం ఎంత విలువైంది అనేటువంటి చూడాలి. ఇవాళ 32 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి చేసినటువంటి ఒక త్యాగాలను, ఆ వ్యక్తి కోరుకున్నటువంటి సమాజం నిర్మించాలని ఇక్కడ ఇంతమందిని ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. మరి సాధారణ వ్యక్తులు లేకపోతే కూడా ఇంకా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు కదా అంటే అది కేవలం మన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకోవడం కోసం. కానీ ఒక వీరుడు మరణిస్తే ఆ వీరుడి ఆశయాన్ని కొనసాగిస్తామని, ఆ వీరుడు ఏ సమాజం కోసం అయితే పాటుపడ్డాడో ఆ సమాజాన్ని నిర్మిస్తామని మనమంతా ఇక్కడ ఒక విప్లవ పార్టీ ఉద్యమం కింద సమీకృతులమై ఎంతో కొంత చైతన్యంతో ఈ సమాజాన్ని మార్చడం కోసం పనిచేస్తున్న వాళ్ళు. ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలోని భార్గవి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులకు రోటేరియన్ చంద్రశేఖర్ సబ్జెక్టుతో మరియు ఆలోచన నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలి, వ్యక్తిగత వికాసంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆర్మూరు పట్టణంలోని జినేత్ నగర్ లో గల విద్యా హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు సైతం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యం సాధించాలి, ఎలా పట్టుదలతో ముందుకెళ్లాలని అనే అంశాలపై చర్చించి వారికి నైపుణ్యాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భార్గవి విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పట్వారి ప్రగతి, విద్యా హై స్కూల్ డైరెక్టర్స్ ప్రవీణ్ పవర్, గోపికృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ, కార్యదర్శి తులసి కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు డైరెక్టర్స్ ప్రవీణ్ పవర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి కుమార్లు చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ లైఫ్. థ్యాంక్ యూ సార్ ఫర్ టెలింగ్ us. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మోటివేషన్ క్లాస్ టు us. ఒక గోల్ డిసైడ్ చేసుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉన్నది. ఇవాళ మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే కొత్త నోట్బుక్ తీసుకోండి. ఆ నోట్బుక్లో మై గోల్ సబ్జెక్ట్ దగ్గర మై గోల్ అని రాసుకోండి. ఆ గోల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మీకు ఆటోమేటిక్గా 10 నిమిషాల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బుక్లో నోట్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఆ గోల్ని రీచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మీ గోల్ ఏదైనా కావచ్చు. ఆ గోల్ రీచ్ అయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అంతా నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆ గోల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే అప్పుడే మీరు కరెక్ట్గా ప్లాన్ చేయగలుగుతారు, లేదా ఈ గోల్ నేను రీచ్ కాగలనా లేదా అనేది అనలైజ్ చేయగలుగుతారు. నేను గోల్ రీచ్ కాలేను అని మీకు అనిపిస్తే ఇప్పుడే మీరు గోల్ చేంజ్ చేసుకోవచ్చు. ఆర్మూరు పట్టణంలో గల లిల్లీపుట్ పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ బెస్ట్ కరెస్పాండెంట్ గా ఎంపికయ్యారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ వారు లిల్లీపుట్ పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణకు ద బెస్ట్ కరెస్పాండెంట్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తమ పాఠశాలలోని కరెస్పాండెంట్ రామకృష్ణకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అభినందనలు తెలుపుతూ సన్మానించారు.
Vidyaniketan, Karimnagar, Hyderabad, Telangana. Do we have anyone from Vivekananda Vidyaniketan? Okay, చెప్పండి. Bhadrachalam Public School and Junior College, Kottagudem, Telangana. Bhadrachalam Public School and Junior College. Sri Satya Sai Gurukula Vidyaniketan, Karimnagar, Telangana. Do we have Sri Satya Sai? Just a minute, sir. Just a minute. ప్రభుత్వ గిరిరాజ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు సరిపడా బాలబాలికల క్యాంపస్ హాస్టల్ నిర్మించాలని పీడీఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాకు వినతి పత్రం అందజేశామని పీడీఎస్యు నాయకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల మరియు పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు 10,000 మంది విద్యార్థులు ఈరోజు విద్యను అభ్యసించడం జరుగుతూ ఉన్నది. వారికి సరిపడా హాస్టళ్ళు నిజామాబాద్ కేంద్రంలో లేక ఈరోజు విద్యార్థులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. దీనిని మేము అధికారులు జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పీడీఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారి అయినటువంటి మేడం చిత్ర గారికి ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలనుకుంటున్నారా లేదా నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అనేక మంది విద్యార్థులు ఈరోజు వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బయట హాస్టళ్లలో వేలకు వేల ఫీజులు చెల్లిస్తూ ఈరోజు విద్యని దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గిరిరాజ్ కళాశాల మరియు ప్రభుత్వ కళాశాలలలో ఈరోజు హాస్టల్ క్యాంపస్ని నిర్మించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడైతే హాస్టల్ వసతి గృహాల పెండింగ్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ వెంటనే పూర్తి చేసి విద్యార్థులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిరాజ్ కాలేజీని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని క్యాంపస్ హాస్టల్ని నిర్మాణం చేయాలని, అందులోటి పాలిటెక్నిక్లో ఉన్న క్యాంపస్ హాస్టల్ని పెండింగ్లో ఉన్న క్యాంపస్ హాస్టల్ని పూర్తి చేయాలని పీడీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.